నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాదుకి ఒక గండం తర్వాత ఇంకో గండం కంటిన్యూస్గా గండాలు అనేవి ఏర్పడుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్మాసిటీ రద్దు, శంషాబాద్ రూట్ మార్పు, అదే కాకుండా ఇప్పుడు ధరణి పోర్టల్ని చేంజ్ చేయటం, శంషాబాద్ మరియు ఈ నల్గొండ హైవే అసలు దాని భవిష్యత్ ఏమో తేల్చకపోవటం, వెస్ట్ హైదరాబాద్లో 3 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉండటం, అంటే ఇవి మామూలు దెబ్బలు కావు. సరే, హైదరాబాద్కి ఈ పోర్ట్లు లోపలి పోర్ట్లు అయితే అమరావతి అనేది ఒక పెద్ద సవాలుగా పోర్టుగా మారింది. నేను అమరావతి వస్తే హైదరాబాదు రియల్ ఎస్టేట్ బాగా ఎఫెక్ట్ అవుతుంది అంటే చాలామంది నమ్మలేదు. కానీ ఇప్పుడు ఏ ఛానల్లో చూసినా అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, హైదరాబాద్ వేస్ట్ అనేది ఇప్పుడు మేల్కొని ప్రజలకు ఒక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుంది. హైదరాబాదులో ల్యాండ్ ప్రైజెస్ కరెక్షన్ వస్తే ప్రభుత్వం ల్యాండ్ ప్రైజెస్ని కమర్షియల్ ప్రైస్ కూడా ప్రకటించి దాన్ని తగ్గిస్తే హైదరాబాద్ మళ్ళీ పూర్వ వైభవం రియల్ ఎస్టేట్ పరంగా సంతరించుకుంటుంది. అయితే మనము అసలు ఈ హైదరాబాద్కి సవాళ్ళు అంటే దాని ఎండే లేదు. సవాళ్లపై సవాళ్ళు హైదరాబాద్ ఎదుర్కొంటున్నాం. నేను ఓఆర్ఆర్ మరియు ఆర్ఆర్ఆర్పై ఒక 8-10 వీడియోలు వేశాను. దాంట్లో ఎలా ఓఆర్ఆర్ అండ్ ఆర్ఆర్ఆర్ హైదరాబాద్ యొక్క ప్రాముఖ్యత తగ్గిస్తున్నాయో మీ అందరికీ స్పష్టంగా వివరించాను. చాలామందికి రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక హైదరాబాద్కి ఒక వరంగా వీళ్ళు మాట్లాడారు. కానీ ప్రాక్టికలీ హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్ ప్రాముఖ్యత తగ్గడానికి ఈ ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ అంటే చాలా ప్రాధాన్యత సంతరించుకున్న ప్రాజెక్ట్స్ వెస్ట్ హైదరాబాద్ని దెబ్బతీసే దాంట్లో ఈ రెండు పాత్ర పోషించాయి. జనాలకు డిమాండ్ సప్లై అనే ఒక 2 పదాలు తెలుసు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బూస్ట్ చేస్తే ఒక ఏరియా యొక్క ప్రాధాన్యం ఎలా తగ్గుతుందో, అక్కడ ట్రాఫిక్ ఎట్లా ఈజ్ అవుతుందో, అక్కడ ఉండే జనాలకు ఉండే అవసరం ఎట్లా ఉండదో చాలామందికి ఈ అవగాహన లేదు. ఓఆర్ఆర్ రాగానే హైదరాబాద్ చుట్టుముట్టు రియల్ ఎస్టేట్ బూమ్ బూమ్ అని నేను అందే ప్రాక్టికల్లీ చెప్తున్నా. ఓఆర్ఆర్ ఉంది కదా, దానిపై 6:37 అయినాక ఎవరైనా మొగోళ్ళే నడుచుకుంటూ వెళ్ళండి, ఒక 5-6 కిలోమీటర్లు లేదా 3-4 కిలోమీటర్లు 6:37 తర్వాత నడుచుకుంటూ పోండి. ఓఆర్ఆర్పై మీ పర్సో ప్రాణమో పోతుంది, గ్యారంటీ. మరి ఇటువంటి ఓఆర్ఆర్పై నివాస యోగ్యమున్న ప్రాంతాలు ఏవి అని వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకోసమే ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ అసలు డిమాండ్ లేదు. ఆర్ఆర్ఆర్ని ఇక మర్చిపోండి, ఎందుకంటే ఆర్ఆర్ఆర్కి డెవలప్ కావడానికి 10, 12 to 15 years
ఇంకా టైం ఉంది. 15 years తర్వాత మళ్ళీ ఆర్ఆర్ఆర్ 50% కరెక్షన్తో ఓఆర్ఆర్ దిక్కు డిమాండ్ పెరుగుతుంది. అయితే ఈ రెండు ఇలా ఉండి శంషాబాద్పై అందరు ఇన్వెస్ట్ చేయండి, నల్గొండ హైవేపై విజయవాడ హైవేపై ఇన్వెస్ట్ చేయండి అని చాలా సంస్థలు చాలా ఛానల్స్ గట్టిగా వాగుతున్నాయి. అయితే రీసెంట్గా రేవంత్ రెడ్డి పోయి ఆర్ఆర్ఆర్ త్వరితగతిన పూర్తి చేయాలి అని చాలా పెద్ద అచీవ్మెంట్ చేసినట్టు చేసుకొని వచ్చింది. కానీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే రూపంలో హైదరాబాదుకు పెనుముప్పు పొంచి ఉంది. 6 lanes 12 lanes ఎక్స్ప్రెస్ వే అయితే హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు ముంబై, హైదరాబాద్ టు అమరావతి ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ బాగుంటుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ముంబై హైవేపై కొన్ని వేల మంది ముంబై హైవేపై కొన్న వేల మంది మెయిన్ రోడ్ ఇరువైపులా కమర్షియల్ ప్రాపర్టీస్ అని కోట్లకు కోట్లు వేసుకున్నారు. అదే కాకుండా ఈ రామోజీ ఫిలిం సిటీ అంటే విజయవాడ హైవేపై ఇరువైపులా కొన్ని కోట్లకు కోట్లు వేసి వెంచర్లు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఏం చెప్పిండ్రు, ఈ హైవేపై కొనండి, ఆ హైవేపై కొనండి, నాగ్పూర్ హైవేపై కొనండి, ముంబై హైవేపై కొనండి, శంషాబాద్ బెంగళూరు హైవేపై కొనండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్ప్రెస్ వేస్ ఈ హైవేకి డెడ్ ఆపోజిట్గా స్ట్రైట్ లైన్లో పోతున్నాయి. అంటే ఇప్పుడున్న హైవేలు ఒక దారిలో పోతుంటే కొన్ని రూట్స్లో టచ్ చేసుకుంటూ పోతుంటే ఈ హైవేలు అంటే సిటీకి, టౌన్స్కి, డిస్ట్రిక్ట్స్కి సంబంధం లేకుండా తమ దారిన వాళ్ళు స్ట్రైట్ లైన్లో ఈ ఎక్స్ప్రెస్ వేలు అయినంత స్ట్రైట్ లైన్లో ఎక్స్ప్రెస్ వేలు నిర్మిస్తున్నారు. అంటే దీని అర్థం ఏమి, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హైవే నియర్లీ జీరో వాల్యూ. జీరో అంటే నేను చెప్పేది ఏమంటే ఒక 9 years బ్యాక్ ఏం వాల్యూ ఉందో ఆ వాల్యూ కూడా ఇప్పుడు ఆ హైవేస్కి ఉండదు. ఈ పాయింట్ ఎవరన్నా మీకు చెప్తున్నారా? ముంబై హైవేపై కొనండి, విజయవాడ హైవేపై కొని చేస్తావు. ఎక్స్ప్రెస్ వే వచ్చినాక ఇక హైవే పరిస్థితి ఏముంటుంది? హైవే కూడా ఒక రోడ్డు మార్గము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరు చెప్తుండ్రు గచ్చిబౌలిలా, హైటెక్ సిటీలా, కోకాపేట్ల ఫ్లాట్ ఎందుకు కొనాలి? అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంటే మనము ఒక అర్ధ గంటలో ఓఆర్ఆర్ పట్టుకొని మనం శంషాబాద్కి వచ్చేయచ్చు అర్ధ గంటలో. అంటే సిటీలో ఎక్కడ లోపల నారాయణగూడ టు కాచిగూడ పోయినట్టే. నారాయణగూడ టు కాచిగూడ పోవడానికి కూడా అర్ధ గంట పడుతుంది. అయితే శంషాబాద్ నుంచి కోకాపేట పోవడానికి కూడా అర్ధ గంట పడుతుంది అట ఓఆర్ఆర్పై. సో కోకాపేట ఏం పెద్ద దూరం కాదు, శంషాబాద్ ఏం పెద్ద దూరం కాదు, ఏది దూరం కాదు, ఎందుకంటే ఓఆర్ఆర్ ఉంది కనుక. ఈ ముదనష్టపు ఓఆర్ఆర్ ఉంటేనే మనకు ఇవన్నీ దగ్గరైనప్పుడు ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేసినాక ఈ ఎక్స్ప్రెస్ వే నో వే కన్సర్న్ విత్ ప్రజెంట్ హైవేస్. దాని రూటే సపరేట్. దాని విడ్త్ 6 lanes 12 lanes అంటే యూ కెన్ ఇమాజిన్ ఒక పావు కిలోమీటర్ వరకు రోడ్ విడ్త్ ఉంటుంది. 100 మీటర్ల వరకు ఇటువైపు 100 మీటర్లు నేను చెప్పినా కదా లాస్ట్ టైం. ఒక పావు కిలోమీటర్ వరకు రోడ్ విడితే ఉంటుంది 6 lane 12 lane అంటే. ఆ రూటు సపరేటే ఉంది. అవి వేరే చిన్న ఊళ్ళ నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తుంది బెంగళూరుకి,
అమరావతికి, ముంబైకి. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ హైవేపై ఉన్న రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ కాదా? ఇప్పుడు ఆ హైవేపై పెట్టుబడులు కోట్లు పెట్టుబడి పెట్టే వాళ్ళ పరిస్థితి ఏమి? ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. ఇప్పుడు టోటల్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వైజ్ సీరియస్ ప్రాబ్లం. అంటే ఈ ఎక్స్ప్రెస్ వే అప్రూవ్ అయితే ఈ ఓఆర్ఆర్ వల్ల పనికి మాలిన రూట్లకు కనెక్టివిటీ వచ్చింది. ఆర్ఆర్ఆర్ కూడా అంతే. ఆర్ఆర్ఆర్ ఇస్ శుద్ధ బేస్డ్ ప్రాజెక్ట్, ఫ్యూచరిస్టిక్ కాదండి, అది ఓవర్ ఆప్టిమిస్టిక్ ప్రాజెక్ట్. ఇంకా ఓఆర్ఆర్ నయం లోపల నుంచి పోతుంది. ఆర్ఆర్ఆర్ అయితే అసలు అవసరం లేని చోట రోడ్లు వేసి అనవసరంగా రియల్ ఎస్టేట్ పరంగా దాన్ని ప్రమోట్ చేయడం తప్ప ఆర్ఆర్ఆర్కి పెద్ద ప్రాముఖ్యతనే ఉండదు. నేను చెప్పినట్టు ఆర్ఆర్ఆర్ కంప్లీట్ కాగానే రేట్లు పడి ఆ ఓఆర్ఆర్కి అందరు వస్తారు. అంటే ఆర్ఆర్ఆర్ని యూజ్ చేసుకొని రియల్ ఎస్టేట్ పరంగా మళ్ళీ ఓఆర్ఆర్ పై వస్తారు. దానికి ఒక 10-15 years టైం పడుతుంది. కానీ ఈలోపే ఈ హైవేలో వచ్చిన పెను మార్పుల వల్ల ఒక సిటీకి ఇంకో సిటీకి టైం టేకన్ టు ట్రావెల్ తక్కువ కావటం వల్ల ఇక సిటీల ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలంటే 10 గంటలు బస్సులో, మనం కారులో వెళ్ళినా 6 గంటలు పడుతుంది, 6-7 గంటలు పడుతుంది. బస్సులో 10 గంటలు పడుతుంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే అయితే 4.5 hours వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ టు బెంగళూరు ఎక్స్ప్రెస్ వేలో పోతే 4.5 hours మాత్రమే. అమరావతి ఇంకా తక్కువ టైంలో చేరుకుంటాం, ఒక 2 hours, 2.5 hours అమరావతి ఎక్స్ప్రెస్ వే అయితే. ముంబై కూడా అంతే. ఇప్పుడు 12 గంటలు ఉంటే అప్పుడు 6-6.5 గంటల్లో ముంబై చేరుకుంటాం. అంటే నువ్వు ముంబైలో ఉంటున్నావా అని కాదు, నువ్వు ముంబైలో ఉంటున్నావా, ఏదో మాదాపూర్లో, కోకాపేటలో, షామీర్పేటలో ఉన్నట్టు. బెంగళూరా 4 hours జర్నీ అయితే బెంగళూరు వచ్చేస్తుంది కదా. అంటే ఈ రోడ్ కనెక్టివిటీ వల్ల ప్రాంతాల ప్రాముఖ్యత తగ్గి ఈ ప్రాంతాలన్నీ సోకాల్డ్ ప్రాంతాలు అయిపోతాయి. ఇప్పుడు పొద్దున 6 గంటలకు బెంగళూరుకు బయలుదేరితే 10:30-11కు బెంగళూరులో ఉంటాం. 2.5-3 గంటల్లో అమరావతిలో ఉంటాం. అంటే ఇప్పుడు షామీర్పేట పోవడానికి 1.5 hour పడుతుంది, అమరావతి పోవడానికి 2.5-3 hours పడుతుంది, ముంబై చేరుకోవడానికి 6.5 గంటలు పడుతుంది. అంటే ఇక్కడి నుంచి అనంతపూర్ పోయే లోపల ఇక్కడి నుంచి ముంబై వెళ్ళిపోవచ్చు. ఈ ఎక్స్ప్రెస్ వే విల్ చేంజ్ ద హోల్ సినారియో అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సిటీస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాత బెంగళూరు హైవేకి కనెక్టెడ్ ఉన్నాయో కర్నూలు, గుత్తి, అనంతపూరు, ఇలాంటి ప్రాంతాల, మహబూబ్ నగరు, రాయచూరు, ఇట్లా బస్సు మెల్లగా ఇట్లా పోతుందో, ఇప్పుడు ముంబై రూట్లో ఏ కనెక్టెడ్ హైవేస్ ఊళ్ళు ఉన్నాయో మొత్తం మటుమాయమైపోతాయి. ఇప్పుడు అసలు ఆచూకీ లేని ప్రాంతాల నుంచి ఈ ఎక్స్ప్రెస్ వేలు పోతాయి స్ట్రైట్ లైన్లో, అయినంత స్ట్రైట్ లైన్. సో ఇప్పుడు ఆ టౌన్స్, పెద్ద పెద్ద సిటీస్ యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఎందుకంటే పీపుల్ విల్ ట్రావెల్ ఆన్ ఎక్స్ప్రెస్ వే అండ్ అబాండన్ ఓల్డ్ హైవేస్. ఒక్కసారి ఆలోచించండి, ఇది కరెక్టా కాదా? 6.5 గంటల్లో ముంబైకి చేరుకునే రోడ్డు పట్టుకుంటారా, 12 గంటలు పట్టుకునే రోడ్డు పట్టుకుంటారా? 6.5 గంటలు పట్టేది. సో 6.5 గంటల ఆ రూట్లో ఉన్న ప్రాంతాలు డెవలప్ అవుతాయా, ఈ 12 hours పట్టే ప్రాంతాలు డెవలప్ అవుతాయా? ఇప్పుడు బెంగళూరు పోవడానికి గుత్తి, అనంతపూర్, కర్నూలు ఇవన్నీ పోవాలి. అలా పోతారా, లేదా కొత్త ఎక్స్ప్రెస్ వే రూట్లో భయా ఆదోని నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతుంది బెంగళూరుకి, అలా ఆ రూట్లో పోతారా? అంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే ఎక్కడి నుంచి పోతుందో ఆ రూట్లలో రియల్ ఎస్టేట్ ఒక పీక్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరూ ఆ ఎక్స్ప్రెస్ వే ఇరువైపులా, ఇప్పుడు చూడండి అక్కడ ఎక్స్ప్రెస్ వే అంటే 6 lanes, 12 lanes ఎక్స్ప్రెస్ వే, అంటే నియర్లీ ½ kilometer వరకు విడుతుంటుంది ఎక్స్ప్రెస్ వే.
దాని తర్వాత పక్కకు మనం ప్రాపర్టీస్ కొనొచ్చు, అక్కడ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకోవచ్చు. కానీ ఆ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా సక్సెస్ఫుల్ కావు. ఎందుకంటే ఇటు 6 లైన్స్ ఇటు 6 లైన్స్, లేదా ఇటు 3 లైన్స్ ఇటు 3 లైన్స్ దాటి జనాలు పార్కింగ్ చేసి దాని కమర్షియల్ వయబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే రెండిటికి దెబ్బ. ఎక్స్ప్రెస్ వే పై సిటీస్ పెద్దగా డెవలప్ కావు. ఆల్రెడీ హైవేస్ పై ఉన్న ఇప్పుడున్న సిటీస్ ప్రాముఖ్యత తగ్గి అవి పడిపోతాయి. కానీ ఒక్కటే అడ్వాంటేజ్, బిజినెస్ పరంగా ఈ ఎక్స్ప్రెస్ వేస్ చాలా తోడ్పడతాయి. ఇక్కడి నుంచి బెంగళూరుకి మనము 4.5 అవర్స్లో మనం ఏదైనా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు పూలు గీలు అన్ని బెంగళూరు నుంచి వితిన్ ఫ్రెష్గా 4 అవర్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, వేరియస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఐటమ్స్, గూడ్స్, ఇవన్నీ త్వరగా షిఫ్ట్ చేయొచ్చు. యూ కెన్ షిఫ్ట్ టు హైదరాబాద్ టు అమరావతి, అంటే బెంగళూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు అమరావతి. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు టు అమరావతి, అమరావతి టు పోర్ట్, ఎంత ఈజీ అయిపోతుంది. ఇప్పుడు అమరావతి టు మన బెంగళూరు ఒక ఎక్స్ప్రెస్ వే, సింపుల్. బెంగళూరు టు అమరావతి, అమరావతి టు పోర్ట్స్. అర్థమైందా? ఇప్పుడు అమరావతికి బాగా అడ్వాంటేజ్. ఇప్పుడు అమరావతి టు బెంగళూరు, బెంగళూరు టు టుటికోరిన్, కొచ్చిన్ పోర్ట్, కేరళలో ఉన్న పోర్టు పోవాలంటే బెంగళూరు పోవాలి. అంటే 6 అవర్స్లో బెంగళూరు, ఇంకో 2 అవర్స్లో టూటికోరిన్. చెన్నై పోర్ట్, మీరు చెన్నై పోర్ట్ కూడా అంతే ఫాస్ట్గా, బెంగళూరు టు చెన్నై, బెంగళూరు టు టూటికోరిన్ ఎట్లుందో అట్లా ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే ఫామ్ అయినాక మనం ఎక్స్పోర్ట్స్ చేయడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. ఇప్పుడు 6 అవర్స్ ముంబై, హైదరాబాద్లో కూర్చుంటే 6 గంటల్లో ముంబై, ఏదైనా ముంబైకి ఈజీ షిఫ్ట్ చేయొచ్చు, ముంబై నుంచి ఇక్కడ తేవచ్చు. గుజరాత్ టు ముంబై, ముంబై టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఇండోర్, ఇండోర్ టు హైదరాబాద్, ఢిల్లీ టు ఇండోర్, ఇండోర్ టు హైదరాబాద్. ఇప్పుడు ఏ గూడ్స్ అయినా వయా మధ్యప్రదేశ్ వచ్చే అవసరం లేదు. సూరత్ టు ముంబై, ముంబై టు హైదరాబాద్, సూరత్ టు ముంబై 2.5 అవర్స్, ముంబై టు హైదరాబాద్ 6 అవర్స్, 8.5 అవర్స్లో మీకు సూరత్ గూడ్స్ హైదరాబాద్కి వచ్చింది. సో ఈ బిజినెస్ పరంగా బిజినెస్ బూస్ట్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ తగ్గుతుంది, పెట్రోల్ తక్కువ ఖర్చు అవుతుంది, డీజిల్ తక్కువ ఖర్చు అవుతుంది, మనుషులు వచ్చిపోవడం ఎక్కువైనందుకు కమర్షియలీ మనం అనుకుంటాం కానీ బూస్ట్ కాదు, కమర్షియలీ రేట్స్ అనేవి తగ్గుతాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ విధవలు ఏం చెప్తారంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే రావటం వల్ల సిటీ బాగా విస్తరించదు, సిటీ ఇంపార్టెన్స్ తగ్గుతుంది. ఇప్పుడు ముంబై అనేది ఒక ట్రాన్సిట్ రూట్ టు గుజరాత్, హైదరాబాద్ అనేది ఒక నోడల్ ట్రాన్సిట్ రూట్ ఫర్ సెంట్రల్ ఇండియా. ఇప్పుడు ఏ గూడ్స్ వచ్చినా వయా హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో ఇది పెద్ద లాజిస్టిక్ హబ్ అవుతుంది, కానీ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ పడిపోతుంది. ప్లస్ ఇక్కడ ఎవడు ఆగడు, గూడ్స్ దిగుతాయి, గూడ్స్ ఎక్కుతాయి, అన్లోడింగ్, అప్లోడ్, అన్లోడ్, లోడింగ్, అన్లోడింగ్ అవుతుంది హైదరాబాద్ తప్ప. హైదరాబాద్లో ప్రాక్టికలీ ఇక్కడ గూడ్స్ ఆగవు. ఇది ఒక నోడల్ పాయింట్, అంటే లాజిస్టిక్ హబ్ కావచ్చు కానీ కమర్షియల్ హబ్ కాదు. ఇప్పుడు బెంగళూరులో వర్క్ చేసే వాళ్ళు కార్లో కూర్చొని సాటర్డే 4.5 గంటల్లో హైదరాబాద్కి చేరుకోవచ్చు. అంటే హైదరాబాద్ అనేది ఒక పెద్ద దూరంగా ఉన్న మన నగరం అనేది ఉండదు. బెంగళూరు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? బెంగళూరు అంటే హైదరాబాద్ దగ్గరనే కదా. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? అమరావతినా అంటే 2.5 అవర్స్ జర్నీనే కదా.
ముంబై ముంబై ఏముంది పొద్దున 10 గంటలకు కూర్చుంటే సాయంత్రం వరకు ముంబైలో ఉంటాం. సూరత్ ఏముంది పొద్దున 6 గంటలకు కూర్చుంటే 2 గంటల వరకు సూరత్లో ఉంటాం. అంటే దీనివల్ల రోడ్ ట్రాన్స్పోర్ట్లోనే ఒక రెవల్యూషన్ వస్తుంది ఎక్స్ప్రెస్ వే. దానివల్ల ఏమవుతుంది ఈ చిన్న చిన్న ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు బిజినెస్ పెరుగుతుంది, కొంతమందికి హైవేలో బిజినెస్ తగ్గుతుంది. అంటే వీళ్ళకు పెట్రోల్ డీజిల్ ఆదా అవుతుంది, కానీ ఈ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా తగ్గించాల్సి వస్తుంది. ఎందుకంటే తక్కువ డిస్టెన్స్ కనుక ఇప్పుడంతా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్పై అంతా లెవీ వేయలేరు. అంటే ఒక ప్రాంతం ఇంకో ప్రాంతము ఒక సిటీలో ఉన్నట్టే ఇప్పుడైతే. ఇప్పుడు ఇక్కడి నుంచి మాదాపూర్ పోవాలంటే 1.5 to 2 hours, 2.5 to 3 hours మనం అమరావతిలో ఉంటాం. ఇంకో 1.5 hour పెడితే మనం డైరెక్ట్గా బెంగళూరులో ఉంటాం. కానీ ఈ కర్నూలు మధ్యలో వచ్చే గుత్తి, అనంతపూరు, అంటే ఈ ఫేమస్ బెంగళూరు రూట్, ఫేమస్ కన్యాకుమారి రూట్ మొత్తం స్ప్లిట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరు కర్నూలు గుత్తి రూట్ తీసుకొని మెల్లగా పోరు, ఎక్స్ప్రెస్ వే పట్టుకొని హైదరాబాద్ ఎంటర్ అయ్యి ఎక్స్ప్రెస్ వే పట్టుకొని బెంగళూరుకి వెళ్తారు. ఇప్పుడు ముంబై, హుబ్లీ, బెంగళూరు అదొక ఎక్స్ప్రెస్. ఫస్ట్ ఏమవుతుండే ముంబై హైదరాబాద్ బెంగళూరు, లేదా ముంబై హుబ్లీ బెంగళూరు. ఈ హుబ్లీ ఏమైంది, హుబ్లీ ఒక లాజిస్టిక్ హబ్ అయిపోయింది, ముంబై ఒక ట్రాన్సిట్ రూట్ అయిపోయింది. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఛార్జెస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్కి కోలుకోలేని దెబ్బ. ఒకసారి ఆలోచించండి మీరంతా. నేను చెప్పిన పాయింట్ చాలా క్రిటికల్ ఉంటాయి, ఎకనామిక్స్ సంబంధించింది, ఆషామాషి కాదు. ఇప్పుడు చూడండి, ఎక్స్ప్రెస్ వే చుట్టే రేవంత్ రెడ్డి చూపుందా, ఎక్స్ప్రెస్ వే చుట్టే డెవలప్మెంట్ అంతా జరుగుతుందా అని స్టార్ట్ చేస్తారు చూడండి కంత్రిముండా కొడుకులు. ఆ ముండా కొడుకులకు ఏం తెలియదు అంటే ఇక్కడ 1/2 కిలోమీటర్, ఇక్కడ 1/2 కిలోమీటర్, మొత్తం 12 లేన్లు అయితే 6 లేన్లు అయితే 100 మీటర్లు ఇక్కడ పోతుంది, 100 మీటర్లు టోటల్ 1/2 కిలోమీటర్ పోతుంది అడ్డంగా. తర్వాత ఏమైనా షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అవుతాయి. డెఫినెట్లీ డెవలప్ అవుతుంది, ఎక్స్ప్రెస్ వే చుట్టూ డెవలప్ అవుతుంది. అదొక 15 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఈ హైవేలు ఏం కావాలి, హైవే స్లోలీ డిక్లైన్ అయి, అంటే సాగుకు దగ్గర పడుతుంటాయి. ఆప్షన్ లేనివాడు, కర్నూలులో మాత్రమే పని ఉన్నవాడు, ఆ రూట్లో పని ఉన్నవాడు, రాయచూరులో పని ఉన్నవాడు మాత్రమే రాయచూరు. ఇప్పుడు నాందేడ్లో పని ఉన్నవాడే నాందేడ్కి పోతాడు. ఎక్స్ప్రెస్ వే అయినాక నాందేడ్ టచ్ కాదు. అంటే మనకు స్పెషల్లీ నాందేడ్ అనే మహారాష్ట్రలో పని ఉంటే నాందేడ్ పోవాలి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ హైవేస్కి ఈ ఎక్స్ప్రెస్ వే హైవేలో ఒక సవాలు లాంటి పెద్ద సవాలే. ఒక సిటీకి ఇంకో సిటీకి డిస్టెన్స్ తక్కువైపోతే దాని ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. మనిషి కంపల్సరీ అమరావతిని ఉండే అవసరం లేదు. 2-3 గంటలు కూర్చుంటే కారులో హైదరాబాద్కి వచ్చేస్తాడు. అంటే రాత్రి అక్కడ ఆగాలి అనే ప్రాబ్లం లేదు. పొద్దున పోయి అమరావతి, మచిలీపట్నం, సీ బీచ్ సీని ఎంజాయ్ చేసి సాయంత్రం వరకు హైదరాబాద్కి వచ్చేయచ్చు. అంటే రామోజీ ఫిలిం సిటీకి పోయి వచ్చినట్టు పోయి వస్తారు. రేపు మచిలీపట్నము, పశ్చిమ గోదావరి, ఈ విశాఖపట్నం ఇట్లా పోయి వస్తారంటే మన రామోజీ ఫిలిం సిటీ టూర్ ఎట్లా చేస్తారు అట్లా బీచ్ టూర్కి పోయి వస్తారు. గోవాకు పోయి వచ్చినట్టు, హైదరాబాద్ వాళ్ళు గోవాకు పోయి వచ్చినట్టు పోయి వస్తారు. ఈ భీమిలి బీచ్, మచిలీపట్నము, ఎడవైన బీచ్లు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో, అన్నిటికట్లా పోయేస్తారు. ఎందుకంటే పట్టే టైం ఒక 3-4 గంటలు పడుతుంది, 4:30 గంటలు పడుతుంది. పొద్దున్న 6 గంటలకు కూర్చుంటే 10:30 వరకు మచిలీపట్నం ఉంటుంది. మళ్ళీ అమరావతికి వచ్చానంటే ఒక 3-4 గంటల్లో హైదరాబాద్కి వచ్చాను.
దీని మధ్యలో ఏమవుతాయి? ఈ పనికి మాలిన ప్లేస్ అనుకున్నవన్నీ విపరీతంగా డెవలప్మెంట్ అవుతాయి. పాత హైవేలన్నీ కుట్టుపడతాయి, చచ్చుపడతాయి. స్లోగా అవి ఒక చిన్న చిన్న టౌన్గా మారుతాయి. చాలా మంది ఆ హైవే రూట్లో ఉన్న టౌన్స్ అన్నీ వలసలకు గురై దాని ప్రాముఖ్యత తగ్గిపోతుంది. అవుతుందో లేదా మీరు చూస్తూ ఉండండి. నేను చెప్పినట్టు మంచి మార్గంలో విశ్లేషణ చాలా లోతుగా ఉంటుంది. ఈ ఈడియట్స్ లాగా ఎక్కడ రోడ్డు పడితే అక్కడ డెవలప్మెంట్ అవుతుంది అనేది శుద్ధ తప్పు. హైవేపై ఎన్ని డెవలప్మెంట్ జరిగినా ఎక్స్ప్రెస్ వే వచ్చి హైవేలని తన్నుతుంది. హైవేలు చిన్న రూట్లను తంతాయి. అంటే ఒక రూటు ఇంకో రూటుని తంతుంది. దానివల్ల ఈ ట్రైన్ నెట్వర్క్, ట్రైన్లో రద్దీలు తగ్గుతాయి. ప్లేన్స్కి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ప్రాముఖ్యత తగ్గుతుంది. చూడండి మీరు, శంషాబాద్ వైపే అందరి చూపు అటువైపే అంటారు. కాదు, శంషాబాద్ రూట్ డిమాండ్ తగ్గిపోతుంది. ఎందుకంటే ప్లేన్లు ఎక్కే బదులు ఒక తక్కువ పే చేస్తే బస్సులోనే వెళ్ళిపోతుంది. బండి వేసుకుంటే కారులో వెళ్ళిపోతారు తొందరగా. ఇప్పుడు ఇక్కడి నుంచి శంషాబాద్ పోయి ముంబై ఫ్లైట్ ఎక్కి ముంబైలో దిగి పోయే వరకు ఇక్కడో గంటన్నర 3 గంటలు ఎట్లనే పోతుంది. ఫ్లైట్ 1 గంట, 4.5 గంటలు. అదే 2 గంటలు ఎక్స్ట్రాలో ముంబైలో వెళ్ళిపోతుంది తక్కువ ధరలో. మరి 6-7 వేలు పెట్టి 5-6 వేలు 7 వేలు పెట్టి ముంబైకి వెళ్ళిపోవాలి. కారు వేసుకొని వెళ్ళిపోవచ్చు ముంబైకి 6.5 గంటలు. ట్యాక్సీ, అప్పుడు ఓలా ఊబర్ వస్తాయి. బెంగళూరు అంటే ఇప్పుడు మా దగ్గర ఇబ్రాహీంపట్నం అన్నారు, కడతాల్ అన్నారు. ట్యాక్సీ వాళ్ళు అంటారు కదా. మాల్ ఎల్బీ నగర్ అంటారు కదా. అట్లా బెంగళూరు, ముంబై, అమరావతి. రండి బాబు రండి, 2 గంటలు అడ్జస్ట్ అయ్యి కూర్చొని వెళ్ళిపోతాం అమరావతి అంటాడు. అంతే, చిల్లరగా అయిపోతుంది. ఎక్కడ ఉంటున్నాం? హైదరాబాద్లో ఉంటున్నాం. అట్లా హైదరాబాద్లో ఉంటున్నామా? ఎక్కడ ఉంటున్నాం? బెంగళూరులో అన్నా మీ అబ్బాయి 4 గంటల్లో బెంగళూరుకి వెళ్ళిపోతాం. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. అంటే ఒక ఏరియా యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయి కొంతమందికి హైదరాబాద్ టు బెంగళూరు బిజినెస్ పరంగా పోయి వస్తుంటారు. ఇప్పుడు వారానికి ఒకసారి హైదరాబాద్కి వచ్చిపోయే బదులు వారానికి 3 సార్లు హైదరాబాద్కి వచ్చిపోతారు బిజినెస్ మ్యాన్. అంటే బెంగళూరులో కాస్ట్లీ అనిపిస్తే హైదరాబాద్కి షిఫ్ట్ అవుతారు, హైదరాబాద్లో కష్టం అనిపిస్తే బెంగళూరుకి వెళ్ళిపోతారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్కువ అండి, చాలా కష్టం ఉంది, కమర్షియల్ హబ్ పెట్టాలి అంటే అమరావతికి షిఫ్ట్ అయి పెట్టుకొని 2-3 గంటల్లో వచ్చిపోతారు హైదరాబాద్కి అమరావతి నుంచి. ఇప్పుడు గుంటూరు అమరావతి ఎట్లయితుందో హైదరాబాద్కు 1 గంట ఎక్స్ట్రా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? నల్గొండ లాంటి ప్రాంతాలకు ప్రాముఖ్యత తగ్గిపోతుంది. అంటే నల్గొండ సిటీ ప్రాపర్, సూర్యాపేట అటువంటి దానికి ప్రాముఖ్యత తగ్గుతుంది. అంటే ఈ టౌన్స్ ఏవేవో డెవలప్ అయ్యాయో ఈ హైవే బేసిస్ మీద అన్ని టౌన్స్ కుదేలైపోతాయి. ఈ ఎక్స్ప్రెస్ వే పోయేది కూడా 15 ఇయర్స్ టైం తీసుకుంటుంది. ఎక్స్ప్రెస్ వే ఇరువైపుల టౌన్స్ సిటీస్ కొత్తగా డెవలప్ కావాలంటే, ఎందుకంటే ఆ రోడ్ ఏం చూడదు, అయినంత స్ట్రైట్గా పోతుంది రోడ్. గుట్టలు, నదులు ఏం చూడదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ మధ్యలో నుంచి కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే దాంట్లో టైం సేవ్ కావాలి, ఫ్యూల్ సేవ్ కావాలి. 2 కాన్సెప్ట్లు ఎక్స్ప్రెస్ వే. నేను గుత్తి టచ్ చేయాలన్నా, గుంతకల్కి టచ్ చేయాలన్నా రెవెన్యూ ఎక్కువ అవుతుంది. రెవెన్యూకి ఏముండదు. రోడ్ ఎక్కినామా సీదా బెంగళూరు వెళ్ళిపో. నేను అక్కడిక్కడ చూసే అవసరం లేదు. కంపల్సరీ గుత్తి లాగాలి, గుంతకల్ లాగాలి. ఇప్పుడు మనం వరంగల్ పోతుంటే మధ్యలో ఇక్కడ ఆగాలి, మధ్యలో అక్కడ ఆగాలి. ఏం అవసరం లేదు, ఎక్కడ ఆగే అవసరం లేదు, పోతూనే ఉండాలి. అంటే అక్కడ చుట్టుముట్టు ఏరియాస్ డెవలప్ అయినా అక్కడ పాపులేషన్ ఉండదు. ఎప్పుడు మొబైల్ పాపులేషన్. పోతా ఆగుతారు కొంచెం టీ కాఫీ కోసం. కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్. కానీ ఒక్క అడ్వాంటేజ్ ఉంది,
ఇప్పుడు ఎక్స్ప్రెస్ వేలో 150 కిలోమీటర్స్ వరకు మనం కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చీప్ ల్యాండ్స్పై మంచి కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది ఎక్స్ప్రెస్ వే ఇరువైపున. నేను చెప్పే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అలవోకగా చెప్తున్నా, వినండి. ఇక్కడనే డెవలప్ అయితే ఎక్స్ప్రెస్ వే ఇరువైపులా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి చాలా అవకాశాలు ఉంది. చీప్ ల్యాండ్, కొత్త ఏరియా కదా, చీప్ ల్యాండ్. ఇక్కడ హౌసింగ్ అవసరం లేదు కనుక అన్ని ఇండస్ట్రీస్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్. ఒక సాఫ్ట్వేర్ ఫర్మ్ అర్ధ గంటలో ఎక్స్ప్రెస్ వేలో కూర్చొని ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. 100 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఓఆర్ఆర్ మీద పోతే ఎక్కువ టైం పడుతుంది, కానీ ఎక్స్ప్రెస్ హైవే మీద అర్ధ గంటలు వెళ్ళిపోవచ్చు. 70 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు, 70, 80, 100 ఫుల్ స్పీడ్ మీద పోవచ్చు. అంటే మనం కాస్ట్లీ అనే ప్రాంతాలు ఇప్పుడు కనుమరుగైపోయి అన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా చీపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ షిఫ్ట్ అవుతాయి. ఇప్పుడు చచ్చినట్టు శంకర్పల్లిలో, వెస్ట్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఫర్మ్ పెట్టబదులు ముంబై హైవే ముందర పోయి ఎక్స్ప్రెస్ హైవేపై లేదా బెంగళూరు హైవేపై ఈజీగా పెట్టచ్చు. 100 కిలోమీటర్స్ అయినా ఎంప్లాయీస్ అర్ధ గంటలు వెళ్ళిపోతారు. అంటే చీపర్ ల్యాండ్ పై దే కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, శాటిలైట్ టౌన్స్ డెవలప్ అవుతాయి అనుకోండి ఎక్స్ప్రెస్ వే మీద, అక్కడ ఇండస్ట్రీ పెడితే చాలు, ఆ లోకల్ మ్యాన్ పవర్కి ఆ ఊరు సరిపోతుంది. సో ఇప్పుడు ఏమైతే అంటే డీసెంట్రలైజ్ అవుతాయి. ఈ ఎక్స్ప్రెస్ వే వల్ల పెద్ద పెద్ద సిటీస్ ఫోర్సబుల్లీ డీసెంట్రలైజ్ అయిపోయి, స్ప్లిట్ అయిపోయి, కమర్షియల్ యాక్టివిటీస్ డివైడ్. దాని కారణంగా ఇప్పుడు కొత్త సిటీస్ లైక్ అమరావతి చాలా అడ్వాంటేజ్. సార్ మీరు హైదరాబాద్లో, వెస్ట్ హైదరాబాద్లో మీరు కోట్లు పెట్టి కొనే బదులు అమరావతి 3 అవర్సే సార్. అమరావతిలో మీకు 50 lakhsకి ఇప్పిస్తారు ఎకరం. గుంటూరు చుట్టుముట్టు 50 లక్షలకి ఇప్పిస్తారు. మీరు అక్కడ ఫ్యాక్టరీ పెట్టండి, మీరు అక్కడ సాఫ్ట్వేర్ పెట్టండి. బై ఇన్ 3 or 4 hours యూ కెన్ రీచ్ హైదరాబాద్ ఎనీ టైం. అంటే హైదరాబాద్ అనేది ఒక గచ్చిబౌలి లాగా అయిపోతుంది టు అమరావతి. మనం గచ్చిబౌలి ఎట్లా పోతున్నామో అమరావతి టు వెస్ట్ హైదరాబాద్ అట్లా వచ్చిపోతుంటాం జనం. కనెక్టివిటీ అయినందుకు, ఈజ్ ఆఫ్ ట్రావెల్ అయినందుకు, టైం సేవ్ అయినందుకు ఒక ఏరియా యొక్క ప్రాముఖ్యత పడిపోతుంది, రేట్స్ పడిపోతాయి, రేట్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే డెవలప్ కావాలన్నా 15 years కావాలి మినిమం. వాళ్ళు 3 years 5 yearsలో పట్టినా 15 years డెవలప్ కావడానికి కావాలి. అప్పటివరకు హైవే ఏమైతే ఈ ప్రజెంట్ హైవేస్ కుదేలైతే ఉంటాయి. ముంబై హైవే కుదేలవుతుంది, బెంగళూరు హైవే కుదేలవుతుంది. ఈ కొత్త ఎక్స్ప్రెస్ వేలు ఇంకా ఎట్లా రూపాంతరం చెందుతుంటాయో పాత హైవేలు మటుమాయమైపోయి ఒక రోడ్డుగా మిగిలిపోతుంది. దయచేసి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చాలా జాగ్రత్తగా చేయండి. ఈ మంచి మార్గం ఛానల్ ఫస్ట్ ఛానల్. ఈ ఎక్స్ప్రెస్ వే వల్ల అసలు రియల్ ఎస్టేట్ పెరుగుతుందా పడుతుందా అని ఈ రకంగా విశ్లేషించే ఛానల్ ఫస్ట్ ఛానల్. అందరూ నేను చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకొని కొత్త ఎక్స్ప్రెస్ వే రూట్, పక్కా రూట్, ఫైనల్ రూట్ చూసుకొని మీ ఇన్వెస్ట్మెంట్స్ అటువైపు, అంటే 1/2 కిలోమీటర్ దూరం మీరు ఎవడన్నా అమ్ముతుంటే 100 మీటర్లు కొన్నారంటే మీ భూమి కట్ అయిపోతుంది ఎక్స్ప్రెస్ వే వల్ల. దయచేసి అందరూ గమనించి తమ ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా చేయండి. హైవే మోజులో పడి ఇప్పుడు ఎక్కడ ఎక్స్ప్రెస్ వే స్టార్ట్ అవుతుంది అక్కడ వరకే ట్రాఫిక్ ఉంటుంది, తర్వాత ట్రాఫిక్ పలసబడిపోతుంది. ఇప్పుడు 50 km/h స్పీడ్ పోయేవి నియర్లీ 100 km స్పీడ్ నుంచి ఆగకుండా పోతూనే ఉంటాయి. అప్పుడు కమర్షియల్ యాక్టివిటీస్ చాలా తక్కువ ఉంటాయి. వెహికల్ స్పీడ్ ఎంత ఎక్కువ ఉంటుందో అక్కడ అంటే ఆగే పాయింట్ అంత తక్కువ ఉంటాయి. డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రతి 40-50 కిలోమీటర్స్కి ఒక హబ్లా ఉంటుంది. ఇప్పుడు మనము రోడ్ అటు ఇటు వైపు పోతుంటే హోటళ్ళు వస్తాయి, ఎక్కడంటే అక్కడ ఆగవచ్చు. అక్కడ ఆగలేము, ఎందుకంటే స్పీడ్ మెయింటైన్ చేయాలి కాబట్టి. 100+ స్పీడ్లో వెళ్ళిపోతుంటాయి. వాడు 100+ స్పీడ్లో పోయేటోడు
ఉచ్చొస్తుందని ఆగు, ఛాయ్ తాగుదామని ఆగాడు ఎవడు. ఒక హబ్ ఉంటుంది, హబ్ దగ్గర పోయి ఆగి తాగి మళ్ళీ 100 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళిపోతాడు. సో ఎక్స్ప్రెస్ వే రావడం వల్ల చాలా ప్రాంతాల అంటే పనికి మాలిన ప్రాంతాలు అనుకునే ప్రాంతాలన్నీ ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. చాలా ప్రముఖమైన ప్రాంతాలు మొత్తము కుదేలై అడ్రస్ లేకుండా ఈ నెక్స్ట్ 10 ఏళ్లలో జరుగుతాయి, అంటే ఈ బలైపోతాయి అని తెలియజేస్తూ మీరందరూ హైవేలపై మోజుపడి కోట్లకు కోట్లు పెట్టి కొన్న వాళ్లకు నా జోహార్లు. ఇకపై హైవేపై జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఈ రియల్ ఎస్టేట్ సన్నాసుల మాటలు నమ్మకండి. రేవంత్ రెడ్డి చూపు అటువైపా, భట్టి విక్రమార్క చూపు ఇటువైపా, ఈ వైపు చూపులు చూడకండి. ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఎకనామిక్స్ పరంగా ఏదైనా సూటబుల్ ప్రాంతం ఉంటే అక్కడే కొనండి. మీ వాల్యుబుల్ డబ్బు పరిరక్షించుకొని నేను చెప్తూనే ఉన్నా. 1.5 2 years వెయిట్ చేయండి, కొత్త అవెన్యూస్ ఓపెన్ అవుతాయి. రియల్ ఎస్టేట్లను కొత్త ఛాన్సెస్ దొరుకుతాయని చెప్తా వస్తున్నాను లేదా. ఇప్పుడు చూడండి, ఎక్స్ప్రెస్ వే ఇస్ క్రియేటింగ్ ఎ న్యూ ఆపర్చునిటీ ఫర్ రియల్ ఎస్టేట్ టు ఎక్స్పాండ్ ఫర్దర్. ఈ ఎక్స్పాన్షన్ వల్ల అట్ ప్రజెంట్ కోట్లు పలికే ప్రాంతాలు అంటే వితిన్ ఇయర్స్ లక్షల రూపాయలు పెడితేనే దొరుకుతుంది ఇక్కడ. అంటే కోట్లకు కోట్లు, 100 కోట్లు ఉన్న భూమి ఇప్పుడు ఏం లేదైనా 8 కోట్లు 6 కోట్లకు దిగొస్తుంది. మ్యాసివ్ ఫాల్, మ్యాసివ్ 30-40 crores ఉన్నది ఇప్పుడు 5 crores 8 crores వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ కనెక్టివిటీ వల్ల ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ఈజ్ ఆఫ్ ట్రావెల్ పెరగడం వల్ల ఎవరైనా కొద్దిగా దూరం చీప్ ల్యాండ్ తీసుకొని విల్లాలలో ఉంటాడు, కానీ ఎవడు ఫ్లాట్లలో ఉండడానికి ఇష్టపడడు. సో ఈ థియరీ స్టాండ్స్ గుడ్. అంటే ఎన్ని యుగాలైపోయినా ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ఎప్పుడూ ప్రజలకు మంచే చేస్తాయి కానీ లాంగ్ టర్మ్లో చెడు చేయవు. కనుక అందరూ ఈ క్రిటికల్ పాయింట్ అబ్జర్వ్ చేసుకొని ఎక్స్ప్రెస్ హైవేస్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అని చూసుకొని జాగ్రత్తగా మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్తూ, ప్రజెంట్ ఉన్న హైవేస్కి భవిష్యత్తు స్లోగా తగ్గిపోతుంది అని కూడా సూచిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.